హాయ్ అండి. ఈరోజు ఇప్పుడు పాపులర్గా ఉన్న ఇయర్ మఫ్స్ అండి, హెడ్ఫోన్ స్టైల్ ఇయర్ మఫ్స్ వాడుతున్నారు కదా పిల్లలు. దీన్ని ఇంట్లో ఎలా తయారు చేద్దామని ట్రై చేశానండి. ఇది ఒక హెడ్ బ్యాండ్ ప్లస్ పాత మఫ్లర్ అండి, వాడకుండా పాడైపోయిన మఫ్లర్ని తీసుకొని ఇలాగా చక్కగా ముందు 2 చెవులకి సరిపోయేటట్టుగా డబల్ మీద ఫోల్డ్ చేసి ఇలా మార్క్ చేసుకొని కట్ చేశానండి. దాన్ని రౌండ్ రావాలి అంటే అలా స్క్వేర్ షేప్లో ఉన్నవి 4 వైపులా కట్ చేయాలి. చాలా ఈజీ అండి. ట్రై చేద్దామని చేశాను కానీ చాలా బాగా వచ్చింది. చూసారు కదా అవుట్లుక్ ఎలా ఉండిందో. దీన్ని సింపుల్గా ఇలా రౌండ్గా ముందు మనం గీత మార్క్ చేసుకున్నాం కదా రౌండ్గా, దాని మీదుగా ఇలా బొంత కుట్టు అంటారు. కుట్లు అలవాటైన వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. దాన్ని చక్కగా అయిపోయాక ఇలా తిరిగేయాలన్నమాట. కొంచెం హోల్ ఉంచుకోవాలి హెడ్ బ్యాండ్ పెట్టడానికి. మిగతా దాన్ని ఇలా తిరిగేసుకోవాలి. ఇలాగే ఈ హెడ్ బ్యాండ్ ఉంది కదా, పాత హెడ్ బ్యాండ్ అనమాట ఇది, ప్లాస్టిక్ది. దాన్ని కూడా ఇలాగ తీసుకొని క్లాత్ డబల్ మీద ఫోల్డ్ చేసి ఇలా కుట్టేశాను. దీన్ని తగిలించుకున్న తర్వాత ఎడ్జెస్ కొంచెం కోసం మిగిల్చండి, ఎందుకంటే అవి పెట్టి అటాచ్ చేయాలన్నమాట. ఇవి అలాగే పెట్టేస్తే పలుచగా ఉన్నాయి కదా, అందుకని మిగిలిన ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇదే మఫ్లర్ ముక్కల్ని ఇలా లోపలికి తోసేసానండి. అంటే ఫిల్ చేశాను అనమాట. చక్కగా ఫిల్ చేసిన తర్వాత మొత్తం రెండిటికి సరిపోయేలాగలేదు, అందుకని కొంచెం కాటన్ కూడా తీసుకొని ఇలాగా చక్కగా ఫిల్ చేశాను. చూసారా, ఇలా చక్కగా మంచిగా రౌండ్గా వచ్చేసాయి అనమాట. ఇలా రెండింటిని ఫిల్ చేశాను. ఫిల్ చేసి ఇలాంటి చిన్న చిన్న వెరైటీలు ఇలా ట్రై చేస్తే పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి కదా, పెద్దవాళ్ళకైనా మనకు వస్తుంది, బాగుంటుంది. మనం వేస్ట్గా పోయేదాని నుంచి చక్కగా ఇవి బయట 150, 100 పెట్టి కొంటున్నాము. ఈ ఖర్చు తగ్గించుకున్నట్టే ఉంటుంది కదా, ప్లస్ మనం చేసామన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. సో ఇలా ట్రై చేయండి. వేస్ట్ తోటే చక్కగా యూజ్ అయ్యేదాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఆ హెడ్ బ్యాండ్కి ఉన్న క్లాత్, దాన్ని ఉలెన్ క్లాత్తో పాటు దీన్ని అటాచ్ చేసి కుట్టాలన్నమాట. రెండింటిని కలిపి అటాచ్ చేసి కుట్టేస్తే చక్కగా నిలబడిపోతుంది. కొంచెం గట్టి కుట్టు వేయండి, పక్కకి దగ్గరగా అలా వేసేయండి. చక్కగా నిలబడుతుంది. ఎంత పిల్లలు వాడినా కూడా పాడవకుండా ఉంటుంది. పెద్దవాళ్ళమైనా పెట్టుకోవచ్చు చక్కగా ఈ చలిగాలికి చెవుల్లో గాలి పోకుండా. ఇప్పుడు ఈ స్టైల్ వాడుతున్నారు కదా, ఇంకా పిల్లలకైతే హ్యాంగ్ అయ్యేది కూడా ఉంటుంది. నేను ప్రస్తుతానికైతే ఇది చేశానండి. నాకు దీన్ని చేయడంలో చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. వేస్ట్ అయిపోయేదాని నుంచి చక్కగా ఇలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ని తయారు చేస్తాను. నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.